హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్గా తెలంగాణలో 2024లో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ ఉండాలనేది ఆ వీడియో చేశాను. ఒకవేళ ఈ వీడియో తెలంగాణ స్టూడెంట్స్ కనుక చూస్తున్నట్లయితే ఆ వీడియో వెళ్ళి చూడండి. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో 2024లో సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ ఉంటే రావడానికి ఛాన్స్ ఉంటుందన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఒకవేళ మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు మీరు అడగడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు నీట్ యూజీ 2024 రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మీరు జాయిన్ అవ్వండి అండ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు మిస్ అవ్వరు. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీలైతే ఒక చిన్న లైక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదనేది నాకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ మీకు ఎక్స్పెక్టెడ్కి సంబంధించి మాత్రమే ఉంటుంది. ఇదే కన్ఫామ్గా ఉంటుందని చెప్పను. ఈ వీడియోలో మేజర్గా మనం అసలు కట్ ఆఫ్ అంటే ఏంటి, కట్ ఆఫ్ ఎలా డిసైడ్ అవుతుంది, అండ్ 2024లో ఏపీలో సీట్ రావాలి అంటే ఎంత కట్ ఆఫ్ ఉండాలి అనేది చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, దానికన్నా ముందు మేము విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాము. 2023లో సక్సెస్ఫుల్గా చాలా మంది స్టూడెంట్స్ని గైడ్ చేయడం జరిగింది. 2024లో కూడా గైడ్ చేస్తాము. మీలో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో ఒకవేళ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు కంప్లీట్గా వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము అండ్ కాలేజ్ వైజ్ క్యాస్ట్ వైజ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈ స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అనేది మీకు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. అండ్ బ్యాక్ ఎండ్లో నేను ఉంటాను. మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చాలా ఈజీగా కౌన్సిలింగ్ అయితే అటెండ్ చేసుకోవచ్చు. ఓకేనా? డే టు డే అప్డేట్స్ ఉంటాయి. ఒక స్పెషల్ వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తాము అండ్ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీకు ప్రతిరోజు అప్డేట్స్ ఉంటాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. అయితే మెంటర్షిప్లో మీరు జాయిన్ అవ్వాలి అని అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అనే లింక్ ఉంటుంది. ఓకేనా? విజన్ అప్డేట్ .in అనే వెబ్సైట్ లింక్ ఉంటుంది. సో వెబ్సైట్ లింక్లోకి రాగానే ఇక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. బేసిక్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది 1000 రూపీస్తో చార్జ్ చేస్తాము. మీరు 2000తో జాయిన్ అవ్వచ్చు, మీరు 3000తో కూడా జాయిన్ అవ్వచ్చు. లేదు మాకు వెబ్సైట్ నుంచి జాయిన్ అవ్వడానికి రావట్లేదు అంటే మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే 7893947228 నెంబర్ ఉంటుంది. సో ఈ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు ప్రాసెస్ చెప్తారు, మీరు జాయిన్ అవ్వచ్చు. సో జాయిన్ అయిన వెంటనే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఈ వెబ్సైట్ని యూజ్ చేసే మీకు నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీరు ప్రమోషన్ అనుకుంటారా ఇంకేమనుకుంటారా నాకు తెలియదు, కానీ ఈ వెబ్సైట్ మీకు ఎలా యూజ్ అవుతుంది అండ్ నేను మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తాను అండ్ కట్ ఆఫ్ ఏంటనేది మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి అసలు విజన్ అప్డేట్ మాకు హెల్ప్ చేస్తుందా అని మీకు డౌట్ ఉండొచ్చు. నాకు వాట్సాప్లో మెంటర్షిప్లో ఉన్న వాళ్ళవి ఒక థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి. ఓకేనా? వాళ్ళ ఫీడ్బ్యాక్ అవే ఒకవేళ మీరు ఫేక్ అనుకోవచ్చు. అందుకే మీకు డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ ఉంటాయి కదా, అవి చూపిస్తున్నాను. మీరు ఛానల్కి వెళ్ళి చూసుకోవచ్చు. 5 months ఎగో సో మీకు విజన్ అప్డేట్ హెల్ప్ చేసిందా లేదా అని జస్ట్ ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే సో వాళ్ళు ఇచ్చిన ఇవన్నీ కూడా కామెంట్స్. ఓకేనా? ఇవి మనం పెట్టినవి కాదు. సో వాళ్ళు ఎవరైతే మన దగ్గర నుంచి యూస్ఫుల్ అయిందో వాళ్ళు పెట్టిన కామెంట్స్. ఓకేనా? మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోవచ్చు రియలా కాదా అనేది. అండ్ నాకు చాలా వాట్సాప్లో ఉన్నాయి, అవన్నీ కూడా ఒకవేళ మీకు ఫర్దర్గా పెట్టలేను. మేబీ కావాలంటే విజన్ అప్డేట్ హెల్ప్ చేసిందా లేదా అనేది ఎంతమంది మీకు ఇక్కడ కామెంట్ చేశారని చూసుకోవచ్చు. ఒకవేళ దీన్ని చూసి మాత్రమే మీరు జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంట్ నా లైఫ్లో, నా యూట్యూబ్ లైఫ్లో నేను చూసింది ఏంటంటే, సో ఇక్కడ చూసాను, మీ ఛానల్ పేరు సార్థకం చేసుకున్నారు మీరు. ఓకేనా? ఎప్పుడైనా మన పేరు సార్థకం చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. సో విజన్ అప్డేట్ అనే ఛానల్ నుంచి చాలా మంది హెల్ప్ చేయాలని చూస్తున్నాము. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సాటిస్ఫై అవుతారు. మేము ప్రతి ఇన్ఫర్మేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కట్ ఆఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటే అసలు కట్ ఆఫ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. కట్ ఆఫ్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఇయర్లో, ఓకేనా, ఆ పర్టికులర్ ఇయర్లో లీస్ట్ కాలేజ్లో ఆ క్యాస్ట్లో జాయిన్ అయిన లీస్ట్ క్యాండిడేట్ మార్క్స్ కానీ లీస్ట్ క్యాండిడేట్ ర్యాంక్ని కానీ కట్ ఆఫ్ అంటారు. ఓకేనా? ఇది మీకు క్లారిటీ గుర్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఆంధ్రప్రదేశ్లో కొన్ని కాలేజ్, ఒక 10 కాలేజీలు ఉన్నాయి అనుకోండి. 10th కాలేజ్లో జాయిన్ అయిన లీస్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్ యొక్క మార్క్స్ని, ఆ క్యాండిడేట్ యొక్క ర్యాంక్ని కట్ ఆఫ్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కట్ ఆఫ్ ఎలా డిసైడ్ అవుతుందంటే, సో ఆ కట్ ఆఫ్ అనేది ఆ ఇయర్లో వచ్చిన పేపర్ డిఫికల్టీ లెవెల్. ఓకేనా? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్. ఓకేనా? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్.
ఓకేనా. దానితో పాటు మేజర్గా ఏంటంటే నెంబర్ ఆఫ్ మెరిట్ స్టూడెంట్స్, ఓకేనా, ఎంతమంది మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు అనే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఓసీలలో ఉన్నది 2023 నుంచి 2024 వచ్చే వరకు ఓసీలో కట్ ఆఫ్ తగ్గుతుందేమో, మరి ఎస్సీలో ఎస్టీలో కూడా అదే విధంగా తగ్గుతుంది అంటే అలా తగ్గడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ కాంపిటీషన్ అనేది 2023లో కన్నా 2024లో ఎక్కువ ఉంటే ఎస్సీ ఎస్టీలో కాంపిటీషన్ 2023 కన్నా 2024లో ఎక్కువ ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక పర్టికులర్ క్యాస్ట్ లో తగ్గింది కాబట్టి ఇంకొక పర్టికులర్ క్యాస్ట్ లో తగ్గుతుందని ఏం లేదు. ఓసీలో అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా ఆ పర్టికులర్ కేటగిరీలో ఆ ఇయర్ లో పెరిగే స్టూడెంట్స్ అండ్ ఆ ఇయర్ లో ఆ కేటగిరీలో ఉన్న మెరిట్ స్టూడెంట్స్ బేస్ చేసుకొని కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. సో కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది చూద్దాం. నేను మళ్ళీ వీడియో చేస్తాను, కానీ మీకు అర్థం అవ్వాలి అని విజన్ అప్డేట్ నుంచి ఈ పీడిఎఫ్ ని జనరేట్ చేశాము. మీకు ఎక్కడ ఇలాంటి పీడిఎఫ్ ఉండదండి. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఏయూ రీజియన్, ఎస్వియు రీజియన్ అని రెండు ఉంటాయి. ఓకేనా, ఏయూ రీజియన్ లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎస్వి రీజియన్ లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, అండ్ కాలేజ్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఏంటి, అండ్ టోటల్ సీట్లు ఎన్ని, ఇందులో ఆల్ ఇండియా కోటాలో సీట్లు ఎన్ని, అండ్ లోకల్ సీట్లు ఎన్ని, అండ్ నాన్ లోకల్ సీట్స్ ఎన్ని, అండ్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఎన్ని అనేది మనకు కంప్లీట్ గా ఎన్ని ఉన్నాయి అనేది సో ఒక పీడిఎఫ్ అయితే జనరేట్ చేసాం. ఇది మెంటర్షిప్ స్టూడెంట్స్ కి అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో మనకు ఏయూలో దాదాపుగా 9 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఓకేనా, అదేవిధంగా 9 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సో ఓకే, మెడికల్ కాలేజ్ ఉన్నాయి, ప్రైవేట్ వచ్చేసరికి 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్విలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 7 ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వచ్చేసరికి 7 ఉన్నాయి. ఓకేనా, సో ఈ సీట్లన్నీ కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏయూ రీజియన్ లో మనకు లోకల్, నాన్ లోకల్, ఆల్ ఇండియా కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా కలిపి 3570 సీట్లు ఉన్నాయి. ఓకేనా, అదేవిధంగా ఎస్విలో లోకల్, నాన్ లోకల్, ఏఐక్యూ అండ్ మేనేజ్మెంట్ కోటా ఈ సీట్స్ అన్ని కలిపి 2415 సీట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే ఈ వీడియో ఆల్ ఇండియా కోటా కాదు అండ్ మేనేజ్మెంట్ కోటా కాదు, ఏదైతే గవర్నమెంట్ కోటా స్టేట్ లో, ఓకేనా, స్టేట్ కేటగిరీలో ఏదైతే కన్నర్ కోటా సీట్లు ఉన్నాయో వాటి గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ మనకు ఈ ఇయర్ ఎస్వియు అండ్ ఏయులో కలిపి ఏయులో 2 మెడికల్ కాలేజీలు, ఎస్విలో 3 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, వాటితో పాటు ఇక్కడ 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, దాదాపుగా 7 మెడికల్ కాలేజీలు అండ్ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజీలో సీట్లు కలిపి ఒక 900 సీట్స్ వరకు ఇంక్రీజ్ అయ్యాయి అని అనుకున్నట్లయితే, ఓకేనా, 900 సీట్ల వరకు మనకు ఇంక్రీజ్ అయ్యాయి అని అనుకున్నట్లయితే ఈ సీట్లతో పాటు, ఓకేనా, ఇంకొక 900 సీట్లు కనుక మనకు మెడికల్ సీట్లు అనేవి యాడ్ అవుతే 2024లో గనక యాడ్ అయినట్లయితే అండ్ 2024లో వచ్చే పేపర్ డిఫికల్టీ లెవెల్ 2023 2024లో సేమ్ ఉంది అని మనం అనుకున్నట్లయితే అసలు ఆంధ్రప్రదేశ్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది చూద్దాం. ఎందుకు చెప్పానంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ అంటే తెలియాలి అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో తెలియాలి. ఇది తెలిసినప్పుడు మాత్రమే మీకు కట్ ఆఫ్ అంటే అర్థం అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం కట్ ఆఫ్ చూడడానికి ఏదైతే మనం వెబ్సైట్ అయితే క్రియేట్ చేసామో ఈ వెబ్సైట్ లో ఎవరైనా మెంటర్షిప్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కి మేము యాక్సెస్ ఇస్తామో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇందులో తెలంగాణ ఏక్యాట్ అండ్ అదే విధంగా సో ఆంధ్రప్రదేశ్ ఏక్యాట్, తెలంగాణ బీక్యాట్, ఆంధ్రప్రదేశ్ బీక్యాట్ అండ్ ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కంప్లీట్ డాటా ఉంటుందండి. ఎందుకు చెప్తున్నాను ఈ వెబ్సైట్ యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు వైఎస్ఆర్ యుహెచ్ఎస్ అనే సైట్లోకి వెళ్ళండి. ఇందులోనే మనకు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. అక్కడ చూడండి మీకు ఎలాంటి డాటా లేదు, కంప్లీట్ ప్రీవియస్ డాటా మొత్తం రిమూవ్ చేశారు. మీకు ఒకవేళ ప్రీవియస్ డాటా కావాలి అనుకుంటే మన వెబ్సైట్ నుంచి మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, సో మనం ఫస్ట్ మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మనం కట్ ఆఫ్ చూసుకోవాలనుకుంటే ఇదే వెబ్సైట్లో కాలేజ్ వైజ్ ఆర్డర్ విత్ ప్రయారిటీ ఆర్డర్ విత్ కట్ ఆఫ్ అని ఇచ్చాము. సో ఒకవేళ మీకు 2023కు సంబంధించిన డాటా కావాలి అనుకున్నట్లయితే మీరు ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓవరాల్ గా కంప్లీట్ గా అన్ని కాలేజీలకు సంబంధించిన డాటా అయితే చూద్దాము. లోకల్ కట్ ఆఫ్ చూస్తున్నాను, నాన్ లోకల్ అనేవి సీట్లు కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అనే ఫిల్ అవుతాయి కాబట్టి మనకు పెద్దగా అవసరం లేదు. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కట్ ఆఫ్ చూసినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ లో మనకు 2 రీజియన్స్ ఉంటాయి కాబట్టి సో 2 రీజియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ 2 రీజియన్స్ లో కూడా నేను ఫస్ట్ లో చెప్పినట్టు అన్ని క్యాస్ట్లకు సంబంధించిన కట్ ఆఫ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో
ఆ ఓపెన్ క్యాండిడేట్ అని మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి మనకు కట్ ఆఫ్ అనేది ఓపెన్ కి మాత్రమే చెప్పగలుగుతాము. మిగతా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా ఆ ఇయర్ లో ఉన్న ఆ క్యాస్ట్ వాళ్ళ కాంపిటీషన్ ని బేస్ చేసుకుని ఉంటుంది. మనకు ఓపెన్ కాంపిటీషన్ అనేది సో నార్మల్ గా ఉండడానికి అయితే ఉంటుంది, ఎందుకంటే అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కాబట్టి నార్మల్ గా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ మరీ క్యాస్ట్ వైజ్ డిఫరెన్సెస్ ఉన్నంత డిఫరెన్సెస్ అనేవి మనకు ఓపెన్ లో కనిపించవు. సో ఇక్కడ మనకు ఏయుకు సంబంధించి ఒకవేళ మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కనుక ఏయులో సీట్ రావాలి అని అనుకున్నట్లయితే మీకు ఉండాల్సిన కట్ ఆఫ్ వచ్చేసరికి 573. ఓకేనా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరంలో 573కి 2023లో కట్ ఆఫ్ జరిగింది. ఓకేనా, సో ఇది మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది. అదేవిధంగా ఎస్సీలో అయితే 570కి వచ్చింది. సో ఎందుకన్నా మాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అలా వద్దు, మాకు డైరెక్ట్ గా EU రీజియన్ అయినా ఎస్వీ రీజియన్ అయినా ఎంత ఉండాలి కట్ ఆఫ్ అని మనం ఒకవేళ మాట్లాడుకున్నట్లయితే, సో ఫ్రెండ్స్ మనకు ఏయూ రీజియన్ వచ్చేసరికి దాదాపుగా మహారాజాలో ఓకేనా గవర్నమెంట్ కోటాలో ఉన్న ప్రైవేట్ కాలేజ్ సీట్, ఓకేనా గవర్నమెంట్ కోటా సీట్ ఇన్ ప్రైవేట్ కాలేజ్లో 551 దగ్గర ఆగింది ఏయూ వాళ్ళకైతే. అదే ఎస్సీ వాళ్ళకైతే 542 దగ్గరకు వచ్చేసి ఆగిపోయింది. ఇప్పుడు మనకు ఏయూ రీజియన్ లో 2 మెడికల్ కాలేజీలు, ఎస్వియు రీజియన్ లో దాదాపుగా 3 గవర్నమెంట్ ప్లస్ 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. ఓకేనా, ఇన్ని కాలేజీలు వచ్చినప్పటికీ కూడా సీట్లు ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం తెలంగాణలో అసలు రిజర్వేషన్ ఉంటుందా లేదా అనేది కొంచెం డైలమాలో ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది. సో 100% ఉండొచ్చు, ఒకవేళ అది మిస్ అవుతుంది అండ్ 2023లో ఉన్న కట్ ఆఫ్ మనకు పేపర్ డిఫికల్టీ లెవెలే ఉంటుంది, అంతే కాంపిటీషన్ లెవెల్ ఉంటుంది అని మనం అనుకున్నప్పటికీ కూడా ఓకేనా ఇన్ని కాలేజీలు ఇన్ని సీట్లు ఇంక్రీజ్ అయినా కూడా మనకు ఎస్వి రీజియన్ వాళ్ళు కానీ ఏయూ రీజియన్ వాళ్ళు కానీ 550 మార్క్స్ అనేవి 550+ మార్క్స్ అనేవి మీరు తెచ్చుకోగలిగితే మీకు ఏ కేటగిరీ సీట్ అనేది ఆంధ్రప్రదేశ్లో రావడానికి ఛాన్స్ ఉంది. ఏంటన్నా ఇన్ని మెడికల్ సీట్లు వస్తున్నాయి, నువ్వు ఇంత కట్ ఆఫ్ అని చెప్తున్నావంటే అంటే ఇయర్ టు ఇయర్ మేము చూస్తా ఉన్నాం. దాదాపు 2020, 2021, 2022, 2023, 2024 ఇయర్ టు ఇయర్ చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంపిటీషన్ లెవెల్ అనేది పెరుగుతుంటూ వస్తా ఉంది. ఓకేనా, సో ఇలా మనకు కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి మనకు సీట్లు వస్తున్నాయి కాబట్టి మనకు 550 దగ్గర ఆగింది. కానీ ఒకవేళ అసలు సీట్లే రావు అంటే ఆంధ్రప్రదేశ్ లో 580, 590కి పోయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను ఇది ఎవరినో భయపెట్టడానికి చెప్పట్లేదు. సో మీకు ఎగ్జాక్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో కనుక ఒకవేళ సీట్ రావాలి అనుకుంటే సేఫ్ స్కోర్ వచ్చేసరికి 550 మార్క్స్ రావాలి. ఓకేనా, మీరు 550 మార్క్స్ ప్లస్ తెచ్చుకోగలిగితే మీకు ఆంధ్రప్రదేశ్ లో ఏ కేటగిరీ సీట్ రావడానికి 2024లో ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇది మనకు మారుతుందా 550 అనేది ఇంకా మారుతుందా అంటే మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే టైంకు మన కాంపిటీషన్ లెవెల్ అనేది ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత తగ్గినట్లయితే, ఒకవేళ మనకు సీట్లు అనుకున్న వాటికన్నా ఇంకా ఇంక్రీజ్ అయినట్లయితే వీటన్నిటిని బేస్ చేసుకొని మనకు కట్ ఆఫ్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకవేళ సేమ్ నేను చెప్పింది రిపీట్ అయితే 550+ ఉంటేనే మీకు ఏ కేటగిరీ ఓపెన్ లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో 550ని బేస్ చేసుకొని బీసీబీ కానీ బీసీఏ కానీ బీసీడీ కానీ సో ఇవి ఒక 4 to 5 మార్క్స్ తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీఏ కానీ బీసీసీ కానీ ఈ 3 కేటగిరీస్ అండ్ బీసీఈ కానీ ఈ 3 కేటగిరీస్ అనేవి మనకు అప్పుడున్న ఓకేనా రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడున్న ఆ క్యాస్ట్ లో ఉన్న కాంపిటీషన్ బేస్ చేసుకొని మారడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు నాతో మాట్లాడాలి, సో కౌన్సిలింగ్ సంబంధించిన అన్ని అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే రీజనల్ అప్డేట్ మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నంబర్ని మీరు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, మీకు వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము. వెబ్సైట్ యాక్సెస్ అయితే యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ టుమారో నైట్ 9 PM వరకు మనం ఒక లైవ్ చేసుకుందాం ఎయిమ్స్ కట్ ఆఫ్స్ మీద. అండ్ దాంతో పాటు ఎయిమ్స్ లో ఎందుకు తెలుగు స్టూడెంట్స్ జాయిన్ అవ్వట్లేదు అని కూడా డిస్కస్ చేద్దాము. సో మీకు ఛానల్ ఓకేనా అండ్ నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయా లేదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకొని మనం సో వీడియో స్టైల్స్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే జాయిన్ చేయండి.